నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ఏనుగు చచ్చిన వెయ్యే బ్రతికిన వెయ్యే అనేసని కొన్ని పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్కి సంబంధించి పోలిక చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉద్యమ కిరీటం ముద్రగడ పద్మనాభం గారు అస్తమించిన తర్వాత కూడా అదే డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పాడమోయడం కావచ్చు, అలాగే కూతురు క్రాంతిని చివరి చూపు చూసుకోకుండా ఆపారు. అది తండ్రి చివరి కోరిక అనేది మళ్ళీ కండిషన్స్ తోటి అనుమతించడం కావచ్చు. పార్టీలు రెండు ముద్రగడ కుటుంబంలోన చిచ్చు పెట్టాయి అనేసని అటు అనుకూల మీడియా అటు ఇటు అనుకూల మీడియా ఇటు రకరకాల కథనాల్ని వండి వచ్చడం మనం చూస్తున్నాం. నిజంగా ముద్రగడ పద్మనాభం గారి ఫ్యామిలీలో పార్టీలు చిచ్చు పెట్టాయా, లేకపోతే వాళ్ళ వారసులే చిచ్చు పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎమోషనల్ అయిపోయి పాడ మోయడానికి గల కారణం ఏంటి? అంటే ఆయన నిలబడ్డ తీరా ఇంకేదన్నానా? అలాగే ముద్రగడ గారికి మేము గవర్నర్ ఇస్తాము అని చెప్పినా ఆయన పద్మనాభరెడ్డిగానే ఉంటాము అనేసి భీష్మించి కూర్చున్నారు అంటూ జనసేన నుంచి వచ్చిన వాయిస్. ఓవరాల్గా వీటన్నింటి గురించి ఒక చిన్న విశ్లేషణ చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంజయ్ గారు. నిజంగా అంటే ఒక ఉద్యమ కెరటం నేల కూలడం అనేది, ఇంకా వయసు ఉన్న అనారోగ్య కారణాలతో అస్తమించడము బాధాకరము. బట్ బ్రతికున్నప్పుడు అదే శబ్దము, చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఆయన కంటిన్యూ అవ్వడము అనేది గొప్ప విషయం అది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రకరకాల ఈ నేను చెప్పిన అన్ని అంశాలను మేళవించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయం అండి. ఏ పార్టీలో చేరాలి, లేకపోతే ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరితో కలిసి ప్రయాణం చేయాలనేది ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఇప్పుడు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన కలుస్తానని అన్నారు, ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూశారు అన్నది బొలిశెట్టి శ్రీనివాస్ గారి మాటల్లో మనం విన్నాం. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారే ఆ సమావేశం వారిద్దరి మధ్య ఏర్పాటు చేయాలనేటటువంటి నిర్ణయం వారిదే. అయితే అది ఎందుకు ఆ సయోధ్య జరగలేదు అన్నది మనం గతంలో ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించి చేసినటువంటి విశ్లేషణలు, దానికి సంబంధించి మనం చాలా కీలకమైన అంశాలని మనం ప్రస్తావించాం. అయితే ఇప్పుడు బార్లపూడి క్రాంతి గారు ఆ తర్వాత ఆవిడ జనసేనలో చేరటం, జనసేనలో చేరిన తర్వాత మిమ్మల్ని తప్పుదోవ పట్టించారు, మీరు అలా కాదు వెళ్ళాల్సింది, మీరు ఇలా ఈ పార్టీలోకి రావాలంటే ఇప్పుడు అది ఆయన ఇష్టం. ఆయన ఏ పార్టీలో ఉండాలి, ఎవరితో ప్రయాణం చేయలేదు ఆయన పూర్తిగా. ఎందుకంటే 78 నుంచి ఆయన శాసనసభ్యుడు, 4 పర్యాయాలు పూర్తి స్థాయిలో శాసనసభ్యుడిగా కొనసాగారు, ఒక పర్యాయం లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. హీ నోస్. క్రాంతి గారు వచ్చేసి మీరు మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు ఆకుల రామకృష్ణ గారు తెలుగుదేశంలో ఉన్నారు, వాసిరెడ్డి యేసుదాస్ గారు తెలుగుదేశంలో ఉన్నారు, ఆరేటి రామకృష్ణ ప్రకాష్ గారు తెలుగుదేశంలో ఉన్నారు, నల్లా విష్ణుమూర్తి గారు వారి తనయుడు నల్లా పవన్ గారు భాజపాలో ఉన్నారు. ఆయన వైకాపాని ఎంచుకోవాల్సి వచ్చింది. ఎందుకు ఎంచుకున్నారు అంటే, పవన్ కళ్యాణ్ గారు వస్తారు కలుస్తారు అని అన్నారు, భేటీ అవుతుంది అనుకున్నారు, భేటీ జరగలేదు. ఈయన అహం దెబ్బతిందా, లేకపోతే ఈయన ఆత్మగౌరవం దెబ్బతిందా, ఆయన వైకాపాకి మద్దతు ప్రకటించారు, అది జరిగింది. ఆ తర్వాత బార్లపూడి క్రాంతి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ముద్రగడ పద్మనాభం గారిని మరింతగా బాధ పెట్టాయి, ఆయన మనసును గాయపరిచాయన్న విషయం అప్పుడే ఆయన జీవించుండగానే ఆయన తేటతెల్లం చేసేశారు. నేను మరణించినా కూడా నువ్వు దయచేసి నా భౌతికాయాన్ని సందర్శించడానికి వీల్లేదు అనేటటువంటి విషయం అప్పుడే ఆయన విజువల్గా తెలియజేశారు, లిఖితపూర్వకంగా కూడా ఆయన తెలియజేసిన విషయం మనందరికీ తెలుసు. వారి చివరి కోరిక అది. నిన్న వారి కుమారుడు ముద్రగడ గిరిబాబు గారు లేఖ విడుదల చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లి కూడా బార్లపూడి క్రాంతి గారిని పద్మనాభం గారి భౌతికాయం వద్దకి రావడానికి ఆవిడ కూడా అనుమతించలేని దృశ్యాలు మనం నిన్న చూసాం. చూసిన తర్వాత ఆయన నిజంగా ఎంత గాయపడి ఉంటే ముద్రగడ పద్మనాభం గారు అంత నిర్ణయం, కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుని ఉంటారన్నది మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగత విషయం అది. ఎవరితో ప్రయాణం చేయాలి కూడా ఆయన ఇష్టం. ఎందుకంటే క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం రిసీవ్ చేసుకోలేదు, ఆనాడే నిర్ణయించుకున్నాను అంటూ కూడా ఆయన వీడియోలో చాలా క్లియర్గా చెప్పారు, స్పష్టంగా చెప్పారు. అది చెప్పిన తర్వాత అది అంటే పార్టీల పరంగా కాకుండా వ్యక్తిగతంగా ఆయన బాధపడ్డారు కాబట్టి తీసుకున్న నిర్ణయానికి ఇప్పుడు పార్టీల పరంగా అంటగట్టే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్? అది పార్టీల పరంగా అంటగట్టే ప్రయత్నం కదా, ఆయన వ్యక్తిగత నిర్ణయం అండి అది. ఎందుకంటే ఆయన ఎవరితో ప్రయాణం చేయాలి, ఎవరితో అంటకాగాలి, ఏ పార్టీతో ఆయన కలిసి నడవాలన్నది ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఆయన గతంలో కూడా పార్టీలు మారినప్పుడు ఆయన ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో అటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన అహం దెబ్బతిందా, ఆత్మగౌరవం దెబ్బతిందా ఇందాక చెప్పాను కాబట్టి ఆయన వైకాపాతో జట్టు కట్టారు. ఆయన
ఒంటరిగానే వెళ్ళారు, ఒక్కరిగానే వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు, ఆయన కండువా కప్పారు, వచ్చారు, ఆయన ప్రచారం కూడా చేశారు ఎన్నికల సమయంలో. మనందరికీ తెలిసినటువంటి విషయాలు. మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోకూడదు, మీరు అలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఇటువంటి నిర్ణయం మీరు ఎందుకు తీసుకున్నారు, మీరు అట్లా ఉండాలి అని సూచించేటటువంటి, మీరు చర్చించేటటువంటి అధికారం ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు ఉంటుంది. మీరు నలుగురు కూర్చున్నప్పుడు మీరు ఏ విషయమైనా మీరు మాట్లాడుకోవచ్చు. అవును, మీరు డ్రాయింగ్ రూమ్లో మాట్లాడుకోవచ్చు, డైనింగ్ రూమ్లో మాట్లాడుకోవచ్చు, బెడ్రూమ్లో కూర్చొని మీరు ఏ విషయాలైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇదేంటంటే పబ్లిక్ అయిపోయింది. పబ్లిక్ అయిపోయినప్పుడు ఆయన ముద్రగడ పద్మనాభం గారు ఏంటంటే వస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు రాలేదు. మధ్య మార్గంగా ఏంటి, వారు కిర్లంపూడికి వస్తే వారిని తక్కువ చేసినట్టు వారు ఏమైనా అనుకుంటారేమో కాబట్టి మధ్య మార్గంగా ఇంకొక ప్రదేశంలో ఇద్దరం ఇంకొక చోట ఎక్కడైనా కలవటం వారికి ఇష్టమా కనుక్కోండి అన్న విషయం కూడా ఇక్కడి నుంచి వెళ్ళింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే పవన్ కళ్యాణ్ గారు పద్మనాభం గారికి సరెండర్ అయినట్లు ఉంటుంది. పద్మనాభం గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడికి వచ్చి కలిస్తే పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారికి సరెండర్ అయినట్లు ఉంటుంది. కాకుండా ఇద్దరు ప్లేసెస్లో కాకుండా మధ్య మార్గంగా మరొక చోట కలుద్దాం అనుకునేటువంటి చర్చ కూడా అప్పుడు జరిగింది. పవన్ కళ్యాణ్ గారు రాలేదు, పద్మనాభం గారి ఆత్మగౌరవం దెబ్బతింది, అహం దెబ్బతింది, ఆయన వైకాపాకు మద్దతు ఇచ్చారు, అయిపోయింది. ఇవాళ పద్మనాభం గారే మన మధ్య లేరు. ఇప్పుడు క్రాంతి గారు ఆ దృశ్యాలు అవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా మనకు బాధ కలుగుతుంది. ఎందుకంటే తండ్రి కడసారి చూపుకి తనయ్య నోచుకోలేదనేటటువంటి బాధ కలిగిన ఆయన తీసుకున్నటువంటి కఠినమైన బ్రతికుండగా ఆ తండ్రిని పట్టించుకోనప్పుడు, చనిపోయిన తర్వాత ఆయన నిర్ణయాన్ని గౌరవించినప్పుడు, ఆ తండ్రిని పట్టించుకోవడం వేరు, ఆ తండ్రి నిర్ణయాన్ని గౌరవించడం వేరు. సరే, అంటే నిర్ణయం గురించి అంటే ఇప్పుడు ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించింది ఆమె. అది ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించింది, ఆయన నిర్ణయాన్ని ఎద్దేవా చేసింది, ఆయన నిర్ణయాన్ని అవహేళన చేసింది, ఎగతాళి చేసింది ఆయన తీసుకున్నాడు కదా. అది అక్కడ ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారు కలవడం కాసేపు పక్కన పెడితే, రక్తం పంచుకు పుట్టిన కూతురు తనని తొలనాటం అనేది ముద్రగడ పద్మనాభం గారిని ఎక్కువ కలిసివేసింది. జగన్మోహన్ రెడ్డి గారు పాడమోసేంత ఎమోషనల్ అయిపోవడము, దీని గురించి ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరారు, వారు ఇంకా కొంతకాలం ఉంటారు అన్నటువంటి ఆలోచన వారికి ఉంది. ఖచ్చితంగా వారిని సమున్నతమైనటువంటి సముచితమైన స్థానం వారికి ఇద్దామని వారి అధికారంలోకి వస్తే భవిష్యత్తులో వారి కుమారుణ్ణి వైకాపా ఇన్ఛార్జిగా పత్తిపాడు నియోజకవర్గానికి ముద్రగడ గిరిబాబు గారిని ప్రకటించారు, ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. కాబట్టి ఏంటంటే వారు ఇంత తొందరగా అస్తమిస్తారని భావించలేదు. కాబట్టి వారు ఉద్వేగానికి లోనయ్యారని మనం అనుకోవాలి. ఈవెన్ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అన్నప్పుడు కూడా ఆయన ఇంటి ఆవరణలోనే తిరస్కరించారు వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలు అంటే భౌతికాయాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళినప్పుడు, వేరే శ్మశాన వాటికలో అది చేసినప్పుడు అవసరము, మా నాన్నగారి చివరి కోరిక ఆయనను ఖననం అంటే అంటే సమాధి చేయండి, అంతే నన్ను అది దహనము చేయొద్దు అనేసి ఖననం చేయండి అని కోరుకోవడం. కాబట్టి మాకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదు నా కుటుంబం చెప్పేసింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత జనసేన నుంచి వినిపించిన ఒక ఏంటంటే మేము గవర్నర్ పదవి ఇస్తామన్నాము, సరే శబదాలు అందరూ చేస్తారు, వదిలేసేయండి అని అంటే, లేదు నేను పద్మనాభరెడ్డి నేను చెప్పాను కాబట్టి. పద్మనాభరెడ్డి అనేది ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను పేరు మార్చుకుంటాను. అయితే నేను అలా ఉండడానికి నేను అంటే ఎంత మొండితనం అనేది, గెజిట్ తీసుకొని వచ్చేసి నేను పేరు మార్చుకున్నాను, నా క్యాస్ట్ కూడా మారిపోయింది అనేసి అని చెప్పడము ఆయనకి సాధ్యం. నిజంగా అది ఎవరు చేయలేదేమో. అయినా సరే రండి అని ఆహ్వానం పలికిన, గవర్నర్ ఇస్తాము అని చెప్పిన, ఎవరు ఆహ్వానించారు, ఎప్పుడు ఆహ్వానించారు, ఎప్పుడు ప్రకటించారన్న తెలియాలి మనకి, ఎంతమిద్దంగా తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనోహర్ గారు అదే ఎప్పుడు అప్పుడెప్పుడు ఇచ్చారన్నది ఇప్పుడు చెప్పాలి. మేము అనుకున్నాము, మీరు అప్పుడే ప్రకటించారా? మీరు నాకు ఇక్కడ ఇప్పటికీ స్పష్టత, నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే సంధ్య గారు, మీరు అప్పుడే ప్రకటించి ఉండి ఉన్నట్లయితే, అంటే కూటమి అధికారంలోకి వస్తుంది, మీ మద్దతు మాకు కావాలి, భవిష్యత్తులో మిమ్మల్ని గవర్నర్గా ఏదో ఒక రాష్ట్రానికి పంపడానికి కూటమి పెద్దలతో మేము చర్చిస్తామన్న విషయం వారు మీ మద్దతు మీకు తెలియజేస్తేనో మీ పార్టీలో ఉంటేనో జరిగేటటువంటి అంశం అది. మీరు అప్పుడు మేము అనుకున్నాం అని మీరు ఇప్పుడు చెప్పడం సమంజసమైనటువంటి విషయం కాదు. ఈ విషయంలో నాదెండ్ల మనోహర్ గారి వ్యాఖ్యలతో నేను ఏకీభవించట్లా. మీరు అప్పుడు చేర్చుకోవాలనుకుంటే అప్పుడే పవన్ కళ్యాణ్ గారితో భేటీ మీరు ఏర్పాటు చేసి ఉండేవారు. పద్మనాభం గారు మనకు కావాలి, పద్మనాభం గారితో మనం కలిసి ప్రయాణం చేద్దామని మీరు అప్పుడే ఒక నిర్ణయం మీరు తీసుకొని ఉండాల్సింది. మీరు అప్పుడు మేము అనుకున్నాం ఆయన వస్తే, తర్వాత మేము అధికారంలోకి వస్తే, తర్వాత వారికి ఇది మేము అనుకున్నామని ఇప్పుడు చెప్పడం సమంజసం కాదు. రాలేదు అనేది ఇంకొక వాదన.
జనసేనలోకి. ఆ తర్వాత కూడా ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేజ్ పైన చేశారు, మాకు కుటుంబాన్ని విడదీయడం ఇష్టం లేదు, వాళ్ళలాగా కుటుంబ రాజకీయాలు మేము చేయము, క్రాంతి ఇటువైపు వచ్చినా త్వరలోనే తండ్రి కూతుర్లను కలుపుతాము అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ పైన ఆ పని చేసి ఉండాల్సింది. అంటే అటువైపు నుంచి చేయలేదనే కదా. అటువైపు ఇప్పుడు తండ్రి కూతుళ్ళని కూర్చోబెట్టి మాట్లాడటం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తర్వాత అదే పిఠాపురం నుంచి ఆయన విజయం సాధించారు. ఇవాళ కిర్లంపూడి పత్తిపాడులో ఉందా, పిఠాపురంలో ఉందంటే పిఠాపురం నియోజకవర్గంలోకి ఇవాళ కిర్లంపూడి కోతవేడి దూరం ఇవాళ నియోజకవర్గం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కొంతవరకు పద్మనాభం గారు ఇంటికి వెళ్ళి ఉండాల్సిందే. మీరు వచ్చినా రాకపోయినా నేను పిఠాపురంలో గెలిచాను, మీ ఆశీస్సులు నాకు కావాలని వెళ్ళి ఉంటే ఇంత చర్చ జరిగేది కాదు అసలు. మాటలు చేతలు అనేది ఒకసారి వెళ్ళి ఆశీస్సులు తీసుకుని ఉంటే అయిపోయేది. అంటే ఆయన చేసిన ఆ స్టేట్మెంట్కి కొంత సార్థకత అనేది, కాబట్టి క్రెడిబిలిటీ అనేది ఉండేది. ఇవాళ అది ఎందుకు లేదు అంటే మీరు ఆ దిశగా మీరు అడుగులు వేయలేదు కాబట్టి. మీరు 4 అడుగులు వేస్తే మిగతా వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళు కూడా కాకలు తీరినటువంటి యోధులే కాబట్టి వాళ్ళు 10 అడుగులు వేసి మీకు స్నేహహస్తం వాళ్ళు చాచి ఉండేవాళ్ళు. మీరు 4 అడుగులు వేయలేదు. అటువైపు నుంచి అడుగుడు లేదు. ఇప్పుడు ఎవరు వారిని వీరిని కలపాలి, లేకపోతే కూర్చోబెట్టాలి, భేటీ చేయించాలనేటటువంటి సయోధ్య చేయాలనేటటువంటిది ఎవరూ చేయలేదు. ఇవాళ మనోహర్ గారు చెప్తున్న దానితో నేను ఏకీభవించట్లు నేను ఖండిస్తున్నాను. ఎవరి పబ్బం వాళ్ళకి. ఇప్పుడు ఎవరి వ్యక్తిగత అజెండా వాళ్ళది. ఆయన ఒక మెట్టు దిగుదాము అన్న ఆ మొండితనం ఆయన విడలేదు. ఆయన విడినప్పుడు మీరు ఎందుకు వెళ్తారండి అంటూ వీళ్ళకి చెప్పిన ఈ మాటలతోటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా చిరంజీవి గారైనా దీనికి సంబంధించానంటే ఎవరో చెప్పిన మాటలతోటి అడ్డుపడిపోవడము అనేది నిజంగా దారుణమైన విషయం. ఇది అంటే పెద్దరికం తీసుకుందాం అన్నప్పుడు ఒక అడుగు వెయ్యాలి అనేసి అన్న ఆలోచన ఇటు లేదు. నేను పెద్దరికంలో ఉన్నాను కాబట్టి సరే సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది అన్నప్పుడు అటువైపు నుంచి దిశానిర్దేశం చేసేవాళ్ళు ఆయనకు లేకపోవడము, ఇక్కడ దిశానిర్దేశం చేసేవాళ్ళు ఉన్నా తప్పుగా చేయడము అనేది మొత్తానికి ఒక ఉద్యమ కెరటం నెలకొరిగింది. వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ రేజ్ అయిపోయింది. ఇంకా మాట్లాడడానికైనా అంటే దీన్ని కూడా రాజకీయంగా డిస్కషన్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చనిపోయిన తర్వాత కూడా రకరకాలుగా ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని ఏంటి ఇప్పుడు భౌతికాయం చుట్టూ రాజకీయాలు అనేవి తెలుగునాట పరిపాటి అయిపోయాయండి. ఈ పరిపాటి అయిపోవడం వల్ల ఏంటంటే ఎలా రాజకీయ లబ్ధి పొందుదాము, ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందుదాము అనేటటువంటి దిశగానే దీన్ని మనం వాస్తవానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికార లాంఛనాలతో, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిద్దాం అనుకున్న నిర్ణయాన్ని మనం స్వాగతించాలి. అది సముచితమైనటువంటి నిర్ణయం. అయితే ఏ చంద్రబాబు నాయుడు గారు, ఏ పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్నటువంటి సమయంలో, ఏ భాజపా వీళ్ళందరూ కూటమి కలిసి ఉన్నటువంటి సమయంలోనే పోలీసు శాఖ నుంచి నేను ఎదుర్కొన్నటువంటి అవమానాలు కావచ్చు, నన్ను వాళ్ళు వేధించినటువంటి తీరు కావచ్చు, నన్ను మనస్తాపానికి గురించి ఆ కుటుంబాన్ని వారు పదే చాలాసార్లు లేఖల రూపంలో తెలియజేశారు. కాబట్టి ఆయన బిఫోర్ చాలా క్లియర్గా నాకు మరణం ఒకవేళ సంభవిస్తే ఖచ్చితంగా నాకు జరగాలి అనేసి అని చెప్పి వెళ్ళడము. అంటే వీళ్ళు ప్రభుత్వ లాంఛనాలు దయచేసి చేయకండి అని వారి కుమారుడు గిరిబాబు గారు మన లేఖని విడుదల చేశారు. ఇంత మొండి పట్టుదలండి నిజంగా మనిషికి. అంటే ముందే ఆయనకి ఎక్కడో స్ఫురించింది, నేను ఎప్పుడో ఒకప్పుడు నేల కొరుగుతాను, నిష్క్రమిస్తాను అనేది. ఖచ్చితంగా దీని చుట్టూ రాజకీయం అనేది రాజుకుంటుందని తెలుసు. దానికి సంబంధించి కూతురు విషయమైనా అసలు ఏం జరిగిందన్న విషయానికి సంబంధించి నేను నా అంతిమ సంస్కారాలు ఎలా జరగాలి, నా భార్యకు బొట్టు గాజులు తీసివద్దు అనేసి అని కావచ్చు. ఇంత మొండి పట్టుదల మనిషికి ముందే డిసైడ్ చేసుకోవడం, ఇదేదో జరుగుతుంది అనేసి అని ఊహించడం ఇది మామూలు విషయం కాదు. కానీ ఇంత క్లారిటీ ఉన్న వ్యక్తి వ్యూహంతో రాజకీయ చిత్రంతో ఎందుకు అడుగులు వేయలేదని బాధ అనిపిస్తుంది. నిజాయితీ అనే ఒక మంచి అస్త్రమైన చేతిలో ఉన్నప్పుడు ఎవరికి తలొగ్గని ఆ పంతము అనేది చాలా తక్కువ మందికే ఉంటుంది. ఆయనకు మంత్రి పదవికి సంబంధించి అయినా, లేకపోతే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మళ్ళీ నేను చంద్రబాబుని కలవను అనేసి నా మొండి పట్టుదలకు పోవడమైనా రాజకీయాల్లో చాలా చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ కన్నింగ్నెస్ లేకపోవడం ఇప్పుడు బాధపడే విషయం. ఆయనకు కాస్త కన్నింగ్నెస్ ఉన్నా, నేనే ఎదగాలి, నేనే సామ్రాట్ని అవ్వాలన్న ఆలోచన ఉన్న వేరే రకంగా ఉండేదేమో. మీ కాపు సామాజిక వర్గానికి సంబంధించి అంతో ఎంతో కొంత ఆ సౌండ్ అనేది ఇంకా ఎక్కువ వినిపించి ఉండేదేమో సీరియస్లీ. బట్ అందుకే ముందు నా ఇంట్రోలో ఏనుగు అసలు అది ఏ సందర్భంలో దాన్ని తీసుకొచ్చారు అనేది ఇప్పటికీ కొన్ని ఇన్స్టెంట్కి దాన్ని ఆపాదిస్తే పర్ఫెక్ట్ సింక్ అయిపోతుంది కదా అనేసి అనిపిస్తుంది.